గుంటూరు రూరల్ మండలం ప్రత్తిపాడు నియోజకవర్గం తురకపాలెంలో 28 మరణాలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్య శాఖ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. డిఎంహెచ్ఓ దగ్గర ఎలాంటి సమాచారం లేకపోవడం దారుణమన్నారు. గ్రామంలో ఉన్న ఏఎస్ఎం ఆశా వర్కర్స్ నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకపోవడమే ఇంత అనర్థానికి కారణమని వాపోతున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ లేని బిల్డింగ్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ కు పర్మిషన్స్ ఇచ్చేందుకు చూపిస్తున్న ఉత్సాహం ప్రజల ఆరోగ్యంపై ఆరా తీయడంలో లేదంటున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలోని కొన్ని పోస్టుల ట్రాన్స్ఫర్ విషయంలో కూడా భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇక ముందుగానే స్పందించి వైద్య పరీక్షలు నిర్వహించి తగు వైద్యం అందిస్తే ప్రాణ నష్టం జరిగేది కాదని తురకపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 60 రోజుల నుంచి మరణాలు సంభవిస్తుంటే వైద్య అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జబ్బు ఏంటనేది ఇప్పటి వరకు గుర్తించలేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై తురకపాలెం గ్రామస్తులు మండిపడుతున్నారు. దీనిపై ప్రతిరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో కొద్ది రోజులుగా సంభవిస్తున్న మరణాలు మిస్టరీగా మారాయి. అంతు చిక్కని మరణాలు సంభవించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. 45 ఏళ్లలోపు వారే ఎక్కువగా మరణించారు. ఊరికి నలుదిక్కుల పొలిమేరలో బొడ్డురాళ్లు ప్రతిష్ఠ చేయడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. గత 90 రోజుల నుంచి మరణాలు సహజ మరణాలు కాకుండా అనుకోని రీతిలో మరణాలు జరుగుతున్నాయి. ఆ చనిపోయే వాళ్ళంతా కూడా 40 సంవత్సరాలు యువకులే. నాకు తెలిసిన తర్వాత నెలకి 2 చనిపోవడం చాలా కష్టమైన పరిస్థితి. అయితే నాకు ఈ 60 సంవత్సరాల్లో నేను చూసింది ఈ 3 నెలల్లో 18 మంది చనిపోయారు. దేని వల్ల చనిపోయారంటే టైఫాయిడ్ జ్వరం అంటున్నారు, హాస్పిటల్ పోతేనేమో షుగర్ అంటున్నారు, హార్ట్ఫెయిల్ అంటున్నారు. అయ్యేమో వీళ్ళకి ఇస్తేనేమో డాక్టర్లు చేతులు పైకి ఎత్తున్నారు. పరిస్థితి ఏమైనది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మా ఊర్లో 90 రోజుల నుంచి మరి చాలా జ్వరాలతోనూ అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. మరి మా గ్రామాన్ని పట్టించుకోవడానికి అధికారులు రావాలి. మరి వైద్యులు కూడా మంచి వైద్యం మా ఊరికి రావాలి. మా గ్రామంలో ప్రతి వారికి మంచి వైద్యం అందాలి. ఇప్పుడే విష జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు. అట్లాగే ఈ డ్రైనేజీ క్లీనింగ్ కూడా ఉండాలి. మాకు బ్లీచింగ్ చల్లాలి. మా రోడ్లన్నీ క్లీన్ గా బాగా నీట్ గా కనపడాలి. మరి మా గ్రామంలో విష జ్వరాలను అనేది తొలగించి వైద్యులు మమ్మల్ని పట్టించుకోవాలి. ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం గుంటూరు రూరల్ మండలం ప్రతిపాడు నియోజకవర్గం తురకపాలెం 28 మరణాలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యమైన కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే మరోపక్క ఊరికి నలుదిక్కుల పొలిమేరలో బొడ్డురాలు ప్రతిష్టం చేయడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలంలో అయిన తురకపాలెంలో ఎస్టీ కాలనీలో అయితే అంతుపట్టుని వైరస్ తో గత 60 రోజుల నుంచి 28 మరణాలు సంభవించాయని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇన్ని మరణాలు సంభవించినప్పటికీ జిల్లా వైద్య శాఖ అధికారి పట్టిపట్టినట్లుగా ఉన్నారని, అలాగే ఇన్ని రోజుల నుంచి మరణాలు సంభవిస్తుంటే ఊరు మొత్తం అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంటే కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాత్రం ఆ ఊరు వైపు కన్నెత్తి చూడలేదని ఆమెపై అయితే ఆ గ్రామస్తులు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని రోజుల నుంచి మరణాలు సంభవించినప్పటికీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది ఇన్ని రోజుల నుంచి ఆ అధికారి ప్రభుత్వానికి తెలియపరచకపోవడంపై అయితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2 నెలల నుంచి దాదాపుగా 2 నెలల నుంచి ఈ ఊర్లో జరుగుతున్న మరణాల గురించి ప్రభుత్వానికి తెలియపరచడంలో నిర్లక్ష్యం వహించిన ఆ అధికారిపై అయితే చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఎంత జరుగుతుంటే ఎలాంటి సమాచారం ఇప్పటి డిఎంహెచ్ఓ దగ్గర లేకపోవడం బాధ్యతారహితంగా ఉందంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే గ్రామంలో ఉన్న ఏఎన్ఎం ఆశా వర్కర్ల నుండి ఎలాంటి సమాచారం తీసుకుపోవడమే ఇంత అనర్థానికి కారణం చోటు చేసుకుందని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముందుగానే స్పందించి పరీక్షలు నిర్వహించి తగు వైద్యం అందించినట్లయితే ఆ ప్రాంతంలో నష్టం జరిగేది కాదని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాల్సి ఉన్న వైద్య అధికారిని ఏదైతే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఎలాంటి అనుమతులు ఇవ్వాలి, అనుమతులు ఇచ్చే వాటిపై తమ చర్యలు తీసుకోవాల్సిన క్రమంలో ఆమె ఏదైతే డబ్బులు తీసుకుంటూ కూడా ఆ యొక్క అనుమతులు తుమ్మలో తొక్కి దానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆమెపై ప్రజలైతే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి థ్యాంక్ యూ నాగేశ్వరరావు.